అబ్రహాము తానున్నటువంటి ప్రాంతం నుండి ఐగుప్తునకు, ఇంగ్లీష్లో ఏముందంటే ఐగుప్తునకు దిగి వెళ్ళెను అనుంది. సంసోను తిమ్నాతు అనే ప్రాంతానికి దిగి వెళ్ళెను అనుంది. యోన యుప్పేకు దిగి వెళ్ళెను అనుంది. ఒకడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళెను అనుంది. ఈ 4 అంశాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే 4 సందర్భాల్లో కూడా ఈ నలుగురు కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళుతున్నప్పుడు అది దిగి వెళ్ళే మార్గమా, లేక దిగి వెళ్ళే ప్రయాణమా, లేక ఎక్కి వెళ్ళే ప్రయాణమా? దిగి వెళ్ళే ప్రయాణం. అర్థమవుతుందా? ఎప్పుడు మీరు దేవునికి దూరంగా వెళ్ళే ప్రయత్నం చేసినా అది దిగజారిపోయేటటువంటి ప్రయాణం, అది దిగబడిపోయేటటువంటి ప్రయాణం, అది నేలబారు ప్రయాణం. కానీ అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము మొదటి నుంచి 2-3 వచనాలు చదివితే, మధ్యాహ్నం వేళ ప్రార్థన జరుగు వేళ పేతురు యోహాను మందిరమునకు ఎక్కి వెళ్ళుచుండిరి అని ఉంది. అద్భుతం కాదు? ఏమిటట? మందిరానికి వెళ్ళే వాళ్ళేమో ఎలా వెళ్తున్నారు? ఎక్కి వెళ్తున్నారు. యెరూషలేము నుంచి యెరికో వెళ్ళేవాడు దిగి వెళ్తున్నాడు. మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎక్కి వెళ్తున్నారు. అనగా దేవుని దగ్గరకు వెళ్ళే వాళ్ళేమో పైకి వెళ్ళేవాళ్ళు, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళే వాళ్ళేమో పాతాళానికి పోయేవాళ్ళు. పాతాళము ప్రమాదకరం. సహోదరి సహోదరులు, మన జీవిత ప్రయాణంలో మనం ఎక్కన్నా వెళ్తూ ఉండాలి, లేదా దిగన్నా పోతూ ఉండాలి. ప్రశ్న, మన సంగతి ఏమిటి? రోజు రోజుకు దేవునికి దగ్గరగా చేరుతున్నామా, లేక రోజు రోజుకి దేవునికి దూరంగా వెళ్తున్నామా? ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలో మీ అందరికీ ఏమనిపిస్తుంది? దేవునికి దగ్గరగా వెళ్తున్నాం అనిపిస్తుంది. అవునా? అవునన్న వాళ్ళు ఒకసారి చూపిస్తారా? రైట్. 3-4 డేస్ తర్వాత ఇప్పుడు దాకా మందిరానికి ఎక్కుకుంటూ ఆ బస్సు ఎక్కి, ఈ ట్రైన్ ఎక్కి, ఆ ఆటో ఎక్కి బైక్ ఎక్కి, కారు ఎక్కి, ఇక్కడ మెట్లు ఎక్కి వచ్చాం. ఈ 3-4 డేస్ అయిపోయిన తర్వాత, ఫాస్టింగ్ ప్రేయర్ అయిపోయిన తర్వాత, అమ్మయ్య ఎక్కింది చాలు, ఇంక పదండి. మళ్ళీ వెనక ఒకసారి ఆలోచించండి. మనం ఎక్కుకుంటూ వచ్చిన కారణం ఏమిటంటే, దేవునికి దగ్గరగా చేరుతూ ఆయన సన్నిధిలో ఉన్న సంతోషం, ఆయన సాన్నిధ్యంలో ఉన్నటువంటి సంతోషం, సమాధానం అనుభవించిన మనం దేనికి లొంగకుండా, వెనక్కి తిరిగి వెళ్ళకుండా, పాపానికి చోటు ఇవ్వకుండా, మధురమైన ఆయన సన్నిధిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించాం కాబట్టి ఇక వెనక్కి తిరిగి వెళ్ళకుండా ఉండటమే దేవుడు కోరుకుంటున్నాడు. నాగల మీద చేయి పెట్టి వెనక్కి తట్టు చూసే ఏ ఒక్కడు కూడా నాకు పాత్రుడు కాదు. వెనక్కి తిరిగిన వాడని లేదు అక్కడ. చెప్పండి ఏముందో? వెనక్కి ఇలా చూస్తే చాలట, అయినా కూడా దేవుడు యాక్సెప్ట్ చేయడట. సహోదరి సహోదరులు, ముందుకు సాగడానికే మన జీవితాన్ని ప్రభువుకి అంకితం చేశాం. ముందుకే సాగుదాం.